అందరికీ నమస్కారం. మా మునిపంపుల వాస్తవులైన అల్లి శ్రీరాములు సత్తమ్మ వాళ్ళ కోడలు నర్మద మేడం ఉన్నది ఇప్పుడు నాతోటి. ఈమె డిఎస్సిలో 4th ర్యాంక్ సాధించింది. హస్బెండ్ నాకు మేము ఒక దగ్గర చదువుకున్న వాళ్ళం. సరే మేడము 2024లో మరి హైదరాబాద్ డిస్టిక్లో 4th ర్యాంక్ సాధించింది. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. మరి ఆ తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు మోస్తూ మరి డిఎస్సి సాధించింది. మరి మేడం యొక్క విశేషాలు మరి ఏ విధంగా మరి సాధించింది అనేది తెలుసుకుందాం. నమస్కారం వదిన. మామూలుగా సరే, మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీరు అసలు ఇప్పుడు డిఎస్సి సాధించారు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా. సరే, ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీరు ఎక్కడ చదువుకున్నారు? అందరికీ నమస్కారం అండి. మా నాన్న లక్ష్మీనారాయణ, ఆయన జిహెచ్ఎంసిలో ఆడిటర్గా పనిచేసేది. అమ్మ హౌస్ వైఫ్, అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా మేము నలుగురము. సో మాది పాత బస్తీ, హైదరాబాద్ పాత బస్తీ అనమాట. సో అక్కడ పాత బస్తీ చార్మినార్ దగ్గర 1 to 7th క్లాస్ నేను అక్కడ చదువుకున్నాను. మళ్ళీ 8th క్లాస్ వచ్చేసి మాడపాటి హనుమంతరావు స్కూల్. మళ్ళీ 9వ తరగతి ఓల్డ్ సిటీలోనే జరిగింది. ఇంకా 10th వచ్చేసి ఇక్కడ సైదాబాద్ చంపాపేటలో 10th, ఇంటర్, డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత మళ్ళీ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాను. 2009లో మ్యారేజ్ అయింది. ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఈ చదువు, తర్వాత పిల్లలు, దాని తర్వాత అన్ని వదిలేసినాను. ఇంకా అంటే మీరు చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివారా? స్కూల్ లేదు, ఇంటర్ వరకు తెలుగు మీడియం నాది. తెలుగు మీడియం, ఇంటర్ వరకు తెలుగు మీడియం. డిగ్రీ నుండి ఇంగ్లీష్ మీడియం, ఇంకా మొత్తం ఇంగ్లీష్ మీడియం. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను పిల్లల వల్ల, ఆ బాధ్యతల వల్ల ఇంకా అసలు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఇంకా నేను ఇది నా ఫస్ట్ అటెంప్ట్ యాక్చువల్గా ఈ 2024. ఇదే ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్ నేను రాయలేదు, ఏది చేయలేదు. ఇదే ఫస్ట్ అటెంప్ట్. ఇదే సీరియస్గా తీసుకొని మార్చి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇంకా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది అన్నమాట. అంటే మామూలుగా మరి ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక ఉద్యోగం, అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా 2009లో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత మరి మళ్ళీ ఒక ఉద్యోగ పరీక్ష రాసి సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎందుకంటే కుటుంబ బాధ్యతలు చాలా ఉంటుంటాయి, అవన్నీ పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ చదవడం అనేది మరి చాలా గొప్ప విషయం. మరి అంతకుముందు మరి ఎందుకు మీరు వేరే ఎగ్జామ్స్ రాయలేకపోయారు? మరి ఇంకేమైనా వేరే ఏదైనా వర్క్ చేశారా? ఎట్లా అంటే ప్రైవేట్లో టీచర్ జాబ్ చేసేదాన్ని నేను. అంటే మ్యారేజ్, చదువు పూర్తి కాగానే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాగానే ఇంకా పిల్లల బాధ్యత, దానివల్ల ఏంటంటే ఇంకా నేను బయట వేరే జాబ్ చేయలేకపోయినా. ఇంకా టీచింగ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు బిఎడ్ చేసిన అనమాట. బిఎడ్ చేసిన తర్వాత ఇంకా నాకు సపోర్ట్, అంటే పిల్లలు సపోర్ట్ చేసిరు, మా హస్బెండ్ సపోర్ట్ చేసిరు, అందరు సపోర్ట్ చేసిరు. కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా. ఇంకోటి ఏంటంటే నా ఒపీనియన్, ఈ మీడియా ఉంది కదా, ఫోన్ అయినా స్మార్ట్ ఫోన్, చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు. కానీ దానివల్ల బెనిఫిట్ కూడా ఉంది. మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూజ్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఉంది. ఇప్పుడు నేను దానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే దీని మీద ఒక అవగాహన, అప్పుడు 2008లో ఇంత స్మార్ట్ ఫోన్ ఇదంతా లేదు టెక్నాలజీ. సో దానివల్ల తెలియలేదు ఏది నాకు. సో ఈ మన యూట్యూబ్ కానివ్వండి, దీనివల్ల ఏమైందంటే ఇలా చదవాలి, మనం ఇది చేస్తే మనకి ఇది వస్తుంది అన్నది ఒక అవగాహన వచ్చింది. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే ఈ టీచింగ్లోనే ఉండేసరికి మా ఫ్రెండ్స్కి కూడా మన గురుకులాలో ఒక అమ్మాయికి వచ్చింది జాబ్. వచ్చిన తర్వాత ఓకే, మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్నట్టుగా అదొకటి నేను డిసైడ్ చేసుకొని, ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం సపోర్ట్ చేసిండు. జాబ్ మానేస్తా అంటే కూడా ఓకే మానేసే అన్నారు. అందుకని మార్చి నుండి ఇంకా నేను జాబ్ మానేసి ఇంట్లోనే ఉన్నాను అనమాట. ఆ విధంగా అంటే హస్బెండ్ మరి కుటుంబ సహకారంతో మొత్తం మీద మీరు అంటే టెక్నాలజీ మరి నర్మదా మేడం అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే టెక్నాలజీ కానీ తర్వాత సోషల్ మీడియాని కానీ ఒక ప్రాపర్గా ఉపయోగించుకుంటే తర్వాత వాటి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఇక్కడ పిల్లలైనా తర్వాత ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా వాటిని కరెక్ట్గా వాడుకొని తర్వాత ఇక్కడి సమాచారం, ఎంత సమాచారం అయితే తీసుకోవాలనో అలాంటి మరి ఉపయోగకరమైన సమాచారం తీసుకొని మరి దాన్ని మనం ముందుకు పోతే మనం గొప్ప, అంటే ఏదైనా విజయం సాధించవచ్చు అనేది వదిన చెప్తుంది. అంటే మరి మామూలుగా మీరు అంటే ప్రిపరేషను పూర్తిగా అంటే కుటుంబ వాళ్ళు సహకరించడం ఒకటి,
తర్వాత ఏమేమి పుస్తకాలు చదివారు, మరి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి మీరు ఈ ర్యాంక్ సాధించారు? తెలుగు అకాడమీనే మొత్తం కంప్లీట్. మాకు 3 ఉంటాయి కదా డిఎస్సిలో, జీకే ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఉంటుంది, కంటెంట్, మెథడాలజీ. సో ఇక్కడ జీకేకి వచ్చేసి ఫస్ట్ టు 10th క్లాస్ వరకు మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలి. ఇంకా కంటెంట్ అయితే నేను ఇంకా వేరే ఏది రెఫర్ చేయలేదు, ఓన్లీ తెలుగు అకాడమీ, ఆ తెలుగు అకాడమీ బుక్సే. అండ్ పర్స్పెక్టివ్స్కి కూడా తెలుగు అకాడమీ బుక్కే ఉంది. అండ్ మెథడాలజీ కూడా అంతే, తెలుగు అకాడమీ బుక్కే చదివాను. కాకపోతే ఏంటంటే మనకి యూట్యూబ్లో అక్కడ కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్ లైవ్ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తుంటారు. సో దాంట్లో చాలామంది ఆస్పిరెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. సో అవి బాగా రాయడం వల్ల ఏమైందంటే, సో మనం ఫస్ట్ మిస్టేక్ చేసినా కూడా నెక్స్ట్ రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ అయ్యింది, ఎందుకు మిస్టేక్ అయింది, నా వీక్నెస్ ఏంది. సో అట్లా ఇప్పుడు నేను కూడా ఎగ్జామ్ ఫస్ట్ రాసినప్పుడు నాకు మెథడాలజీలో చాలా తక్కువ మార్క్స్ వచ్చేవి. కంటెంట్లో ఓకే బాగానే ఉంది పర్ఫార్మెన్స్, కానీ మెథడాలజీలో పర్స్పెక్టివ్స్లో చాలా తక్కువ వచ్చింది. సో నేను అక్కడ అర్థం చేసుకున్నాను అనమాట, ఓకే నా వీక్నెస్ ఇది, ఈ సబ్జెక్ట్స్లో నేను వీక్ ఉన్నా, నేను సాధించాలంటే ఇవి ఓవర్కమ్ కావాలా అని చెప్పేసి తర్వాత ఎక్కువ టైం వాటికి కేటాయించి, అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లైవ్ టెస్ట్లు ఇవి రాస్తుండాలన్నమాట. అవి రాస్తుంటే మనకు తెలుస్తుంది మనం ఎక్కడ వీక్ ఉన్నాము ఏంటిది. సో మన వీక్నెస్ తెలుసుకొని అది రెక్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు బాగుంటుంది. మొత్తం మీద సరే, ఒక ప్రిపరేషన్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే అసలు డిఎస్సి ప్రిపరేషన్, టీచర్ ప్రిపరేషన్ అనేది మరి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో అంత కంటెంట్, అంత సబ్జెక్టు మరి అన్నీ కవర్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి ఆ కోణంలో సరే, ఎక్కడైతే మనం లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే లైవ్ టెస్టులు కానీ అవి రాస్తూ పోతుంటే ఎక్కడ మనం బ్యాక్ ఉన్నాము, ఎక్కడ ఏ వీక్ ఉన్నాం అనేది అవన్నీ మనం తెలుసుకొని మన వీక్నెస్ని అర్థం చేసుకున్నప్పుడే మాత్రమే మనం అలా స్ట్రెంత్గా మనం తెచ్చుకోగలుగుతాం. తర్వాత ఆ కంటెంట్ పరంగా మనం ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి అయితే వస్తుంది. మరి అలా అంటే మొదటి అటెంప్ట్లోనే ఒక మంచి ర్యాంక్ సాధించి మరి ఉద్యోగం సాధించడం, మరి అలా మ్యారేజ్ తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉన్న మరి యువతనే మరి ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడుతున్నారు. మా తల్లిదండ్రులు ఖచ్చితంగా పోయి చదువుకో అని ఏ పని చెప్పకుండా ఉన్నవాళ్ళు కూడా మరి వాళ్ళు సాధించలేనిది మరి ఒక ఉద్యోగం అంటే రావడం అనేది, ఒక కుటుంబ బాధ్యతలు వచ్చిన తర్వాత రావడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి మరి తక్కువ మందిలో మరి నర్మదా టీచర్ కూడా ఒకరు. మరి అలా డిఎస్సిలో 4th ర్యాంక్ సాధించి మరి మొదటి అటెంప్ట్లోనే ఉద్యోగం సాధించడం అనేది గొప్ప విషయం. అంటే ఇప్పటి ఆధునిక కాలంలో మరి పోటీ పరీక్షలు అనేవి అంటే ఉద్యోగం సాధించడం అనేది చాలా తక్కువ, ఉద్యోగాలు పడడమే చాలా అరుదుగా పడుతున్నాయి. మరి పోటీ పరీక్షల్లో రాణించడం అనేది ఇంకా కష్టం. డిఎస్సికి అయితే ఇంకా ఎక్కువనే పోటీలు అయితే ఉంటాయి. సరే, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆస్పిరెంట్స్కి, మామూలు ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్? అంటే మా నాన్న నాకు చిన్న ఉన్నప్పుడు ఒక 2 విషయాలు చెప్పిండండి, అవి నాకు బాగా గుర్తున్నాయి. ఒకటి ఏంటంటే, అసలు నేను మా డాడీని క్వశ్చన్ చేశాను, మనం ఎందుకు చదువుకోవాలి, ఇప్పుడు ఉద్యోగాలు ఏం జాబ్స్ లేవు, ఏం లేవు, సో చదువుకోవడం ఎందుకు అట్లా అని అంటే మా డాడీ ఏమన్నారంటే, చూడు బెట, నువ్వు చదువుకోవడం ఇప్పుడే చదువుకుంటావు, కానీ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడే వస్తుంది నీకు. ఈ ఉద్యోగం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, క్వాలిఫికేషన్ ఉందనుకో ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం వస్తుంది, కానీ అదే క్వాలిఫికేషన్ లేకపోతే నీకు ఫ్యూచర్లో కూడా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉండదు అన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పినంటే మా డాడీ, ఎప్పుడైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 100 మార్క్స్ పేపర్కి 100 మార్క్స్కి ప్రిపేర్ కావాలి. మనం 36 మార్క్స్కి లేకపోతే ఒక 60 మార్క్స్కి ప్రిపేర్ అయితే మనకి 60 మార్క్స్కి ప్రిపేర్ అయితే 30 వస్తాయి. సో అట్లా కాకుండా 100 మార్క్స్కి ప్రిపేర్ అయితే ఏంటంటే మనకి అట్లీస్ట్ 80 కాకపోతే 70, 60 అన్న స్కోర్ చేస్తాము. సో ఈ 2 విషయాల వల్ల ఏంటంటే నేను ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఏది చాయిస్లో తీసుకోకపోతుంటే, ఓకే నాకు పర్స్పెక్టివ్స్ హార్డ్, సో ఓకే 10 మార్క్స్ కదా ఇది వదిలేద్దాము అని అట్లా స్కిప్ చేయలేదు. ప్రతి 100 మార్క్స్కి ప్రిపేర్ అయినా అనమాట. సో దానివల్ల ఏంటంటే ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినాను కాబట్టి ఇంత స్కోర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మొత్తం కంటెంట్ అంతా కవర్ చేయడం జరిగింది. టోటల్గా ఏదో కొన్ని సబ్జెక్ట్స్ అంటే కొంత కంటెంట్ చదివి మిగతా కంటెంట్ను వదిలేయకుండా
తర్వాత మనకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో ఎలాంటి ఏ సబ్జెక్టు నుంచి అయితే వస్తుందని కూడా అన్ని సబ్జెక్టులను కవర్ చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనం గొప్ప ర్యాంక్ సాధించడానికి కానీ తర్వాత ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ నాన్నగారు అప్పుడు చెప్పిన మాటలు ఆ విధంగా అన్నిటినీ కూడా అంటే మన పెద్దల మాట మామూలుగా గౌరవించాలి. మన పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ తోటే చెప్తారు కాబట్టి సరే అలా వాళ్ళ నాన్న మరి చెప్పిన వాటిని ఆచరించి మొత్తం మీద ఒక ఉద్యోగం సాధించడం అనేది గొప్ప విషయం. అలాగే వాళ్ళ హస్బెండ్ అంటే ఇప్పుడు మా ఊరు నాకు మంచి వెల్విషర్ అన్న ఎల్లన్న కూడా మరి కోఆపరేట్ చేయడము, ఈ వయసులో కూడా మరి చదువుకోమని ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా మొత్తం మీద ఒక స్ఫూర్తివంతమైనది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఈ సోషల్ మీడియా తర్వాత ఈ టెక్నాలజీ ఇవన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకుంటూ మరి ఒక లక్ష్యంతో మరి ఒక కష్టపడి మరి ఉన్నత జాబ్ ఏదైనా సాధించాలన్నప్పుడు మనం ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్లో మరి కమిట్మెంట్ తోటి కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చని నిరూపించిన నర్మదా మేడంకి మరి వాళ్ళ కుటుంబానికి కూడా నా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు, మేడంకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఇది ఈరోజు వీడియో. మరి మరో వీడియోతో మళ్ళీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.